రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీనాక్షి నటరాజన్ కేసులో కీలక ఘట్టం నమోదవబోతుంది. నాంపల్లి కోర్టులో మరి కాసేపట్లో మీనాక్షి నటరాజన్ సంబంధించిన కేసు తుది వాదనలు జరగబోతున్నాయి. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొని ఉంది. కోర్టు ఆవరణలో అయితే భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. రెండు పక్షాల వాదన ఈరోజు న్యాయస్థానం అయితే వినడానికి సిద్ధంగా ఉంది. అసలు ఏంటి మీనాక్షి నటరాజన్ కేసు అంటే, మధ్యప్రదేశ్ నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు ఈ మీనాక్షి నటరాజన్. అయితే స్క్రూటినీ సమయంలో ఆమె అఫిడవిట్లో ఒక కేసుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించలేదని అభ్యంతరాలు అయితే వచ్చాయి. దీంతో రిటర్నింగ్ ఆఫీసర్ ఆమె నామినేషన్ను తిరస్కరించడం జరిగింది. సో బీజేపీ నేతలు ఈ తెలంగాణలో ఆమెపై ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ గారు రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారో ఇమ్మీడియట్గా బీజేపీ నేతలు ఆమెపై పెండింగ్లో ఉన్న ఒక కేసు వివరాలు అఫిడవిట్లో పేర్కొనలేదని, ఆ కేసు వివరాలు దాచిపెట్టారని ఎలక్షన్ కమిషన్కి అయితే ఇన్ఫామ్ చేశారు. సో ఇమ్మీడియట్గా రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ఓ ఆమె యొక్క నామినేషన్ని రద్దు చేసినట్లు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ క్రిమినల్ కేసులు పెండింగ్లో లేవని, నామినేషన్ తిరస్కరణ ఒక రాజకీయ ప్రేరేపిత చర్య అనేది అంటోంది. ఈ నిర్ణయం అసలు చట్టవిరుద్ధమని ఎన్నికల కమిషనర్కు ఆశ్రయించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అట్ ద సేమ్ టైం మీనాక్షి నటరాజన్ గారు కూడా సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు ఇదే విషయం పైన. కానీ సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎక్కడ కూడా ఎలక్షన్కి స్టే ఇచ్చినట్టు, వాదనలు అయితే వినడానికి సిద్ధంగా ఉంది కానీ ఎలక్షన్కి సంబంధించి స్టే ఇచ్చినట్టు దాఖలా అయితే కనిపించడం లేదు. సో ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మీనాక్షి నటరాజన్ కేసులో అయితే కీలక ఘట్టం మేము చూస్తూనే ఉన్నాం. నాంపల్లి కోర్టులో మరి కాసేపట్లో దీనికి సంబంధించిన తుది వాదనలు జరగబోతున్నాయి. సో సర్వత్రా ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. సో కోర్టు ఆవరణలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇది బీజేపీ కావాలని ఆడుతున్న ఒక వింత నాటకమని కాంగ్రెస్ అయితే విమర్శిస్తుంది. బీజేపీ ఎలాగైతే ఓట్ చోరీ చేసిందో అదేవిధంగా సీట్ చోరీ కూడా చేస్తుందని కాంగ్రెస్ అయితే విమర్శిస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం బీజేపీ మీరు చేసిన ఈ కేసుకు సంబంధించిన విషయాలు ఏదైతే మీరు దాచిపెట్టారో దాన్ని మాత్రమే మేము బహిర్గతం చేశాము, ఇందులో ఎటువంటి రాజకీయ కుట్ర లేదు, సో మన ఒక బాధ్యత గల పౌరులుగా మేము చేయాల్సి వచ్చిందని బీజేపీ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు అయితే పెడుతున్న సంగతి మేము చూస్తూనే ఉన్నాం. సో కేసు వివరాలు ఎందుకు పొందుపరచలేదు, అంత దాపెట్టవలసిన అవసరం ఏమొచ్చిందని బీజేపీ ఆ తర్వాత దానికి సంబంధించిన అనుబంధ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కానీ మీనాక్షి నటరాజన్ గారి తరపున వ్యక్తులైతే అసలు ఆ కేసులో మీనాక్షి నటరాజన్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, అసలు తనకు సంబంధం లేని కేసుల్లో అనవసరంగా తన పేరు ఇరికించారని తనకు సంబంధించిన వ్యక్తులు వారు కూడా సోషల్ మీడియాలో బీజేపీ వాళ్ళకైతే రిప్లైలు అయితే ఈ విధంగా ఇస్తున్నారు. కానీ ఈరోజైతే నాంపల్లి కోర్టులో జరిగే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. కానీ నటరాజన్ ఈ కేసు విషయంలోనే నా నామినేషన్ ఎందుకు తిరస్కరించారని సుప్రీంకోర్టు మెట్లయితే ఎక్కింది. కానీ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ విచారించడానికి అంగీకరించినప్పటికీ ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియపై స్టే ఇవ్వలేదు. సో ఈ విషయంపై ఇది కూడా సర్వత్రా ఉత్కంఠమైన వాతావరణం నెలకొంది. 3వ సీటు కోసం అసలు మధ్యప్రదేశ్ రాజ్యసభకి బీజేపీకి మెజారిటీనే లేదు 3వ సీటు కోసం.
అయినా కూడా ఆ సీట్ కూడా తనకే దక్కాలి అని ఈ విధంగా కుట్రకోణం లో ఈ సీట్ చోరీ చేశారని కాంగ్రెస్ వాళ్ళు పదే పదే దీనిపై మాట్లాడుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ పైన కూడా సమన్లు తెలంగాణ పీసీసీ చీఫ్కి ఇచ్చినట్లు చూస్తున్నాం మనము. సో ఇదే విషయం పైన మన 9+ న్యూస్ ప్రతినిధి రాజ్ కుమార్ లైన్లో ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, ప్రస్తుతం ఈ కేసు విషయానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అప్డేట్ మీ దగ్గర ఏముంది? సయ్యద్, గుడ్ మార్నింగ్. శ్రీలత అనే ఎక్స్ కార్పొరేటర్, అదే మాజీ కాంగ్రెస్ నాయకురాలు ఈ కేసు ఆమె నమోదు చేసింది 2025 సంవత్సరంలో, అంటే లాస్ట్ ఇయర్. ఒక లైంగిక వేధింపుల కేసు విషయంలో ఈమె ఒక కంప్లైంట్ ఇచ్చింది మీనాక్షి నటరాజన్. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత యాక్చువల్లీ సస్పెండ్ చేయాలి, అదే సస్పెండ్ చేశాము మేము అని మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవరికి ఇన్ఫార్మ్ చేశారు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకు ఎవరైతే వేధింపులకు గురి చేశారో అని ఆ వ్యక్తి కాంగ్రెస్ యొక్క మీటింగ్స్ లో, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో, ముఖ్య నాయకుల స్టేజ్ మీద కనబడడంతో ఈమె మళ్ళీ తిరిగి మీనాక్షి నటరాజన్ అడిగినా కూడా ఎలాంటి సమాచారం కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో నాకేమో సస్పెండ్ చేశారని చెప్పి కాంగ్రెస్ లో కీలక ఈ కేసుకు సంబంధించిన బాధితురాలు మాతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అమ్మ నమస్తే. హలో. సో కోర్టు ఆవరణలో చూస్తున్నాం మేము ఈరోజు మీనాక్షి నటరాజన్ కేసుకు సంబంధించింది. సో మనతో మాట్లాడడానికి బాధితురాలు ప్రస్తుతం లైన్లో ఉన్నట్టు తెలుస్తుంది. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. హలో. అమ్మ నమస్తే అమ్మా. హలో అమ్మ, వినిపిస్తుందా నా వాయిస్? హలో అమ్మ, నా వాయిస్ వినిపిస్తుందా? హలో, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది ఈ కేసుకు సంబంధించింది? మీ కేసుకు సంబంధించి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైనట్టు. ఇప్పుడు నేనున్న పరిస్థితి ఎలా ఉందంటే, ఇవాళ కేసు ఉంది, నేను ఆ డేట్ ఉంది, వాళ్ళు నేను వెళ్ళాలి. నాకు పొద్దున్న నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఫాలో చేస్తారు. నేను ఇక్కడ పోలీస్ వాళ్ళ ఎవరైనా తెలీదు. నేను క్యాబ్ లో వచ్చాను. ఆ క్యాబ్ నంబర్ ఇక్కడ డ్రాప్ అవ్వగానే నా వీడియో తీసుకున్నారు సెల్ ఫోన్స్ లో. ఐ ఫీల్ ఐ మీన్ థ్రెట్ నౌ. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మీ వెంట పడుతున్నారని మేమైతే గమనిస్తున్నాము. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి అప్డేట్ ఉంది? అసలు యాక్చువల్లీ మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి. నేను అడిగింది నా కేసులో జస్టిస్ అండి. నేను అడిగింది ఎందుకు సస్పెండ్ చేయలేదు. ఆ సస్పెండ్ చేయకపోవడంతో జ్యుడిషియల్ సిస్టమ్ ని అన్ని నా కేసుని అంతా డామేజ్ చేస్తున్నారు. డేట్ల పైన డేట్లు. నా 4 years గా నడుస్తుంది కేసు. ముందరికి వెళ్ళనివ్వట్లేదు. ప్రెషర్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారని నేను మీనాక్షి గారికి చెప్పాను. ఏంటంటే ఆవిడ ఇన్ఛార్జ్ కదా,
సరే డిసిప్లినరీ యాక్షన్ ఆవిడ తీసుకునే అథారిటీ ఆవిడకు ఉంది, కనీసం చెప్పడానికన్నా ఉంది. ఆవిడ చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళినా నా వెనకాల జనాలు ఉన్నారు. ఐ డోంట్ నో, ఐ మీన్ బెదిరించే వాళ్ళు ఎవరు? ఎవరైనా చెప్పను. మీకు బెదిరించిన వాళ్ళు ఎవరు? నంబర్స్ నాకు ఎవరు కూడా తెలియదండి వాళ్ళు. బట్ నేను ఇప్పుడు కోర్టుకు వస్తున్నాను, సెల్ ఫోన్ పెట్టి వీడియోస్ తీసి వచ్చింది అది అని చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఏమైనా పోలీస్ ఆఫీసర్లను కలిసే ప్రయత్నం చేశారా? ఈ విధంగా నన్ను బెదిరిస్తున్నారు, ఈ కేసు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని. నేను వాళ్ళే నన్ను ఫాలో చేస్తున్నప్పుడు నేను ఎవరికి చెప్పండి. ఏదన్నా మీడియానే నాకు ఇప్పుడు సపోర్ట్ చేయాలి. ఓకే, అంటే అంటే మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలో చెప్పండి. అసలు పోలీసులు కూడా వెంబడిస్తున్నారు అంటున్నారు. కోర్టుకి ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? ఓకే, నా కేసు నేను ఆగస్ట్ లో పెట్టా. నేను అప్పటి నుంచి ఎవరి జోలికి వెళ్ళలేదు. ఓన్లీ లీగల్ జస్టిస్ కోసమే చూస్తున్నాను. నన్ను అనవసరంగా రోడ్డు మీదకి లాగేశారు. ఇంకా దీన్ని దేశవ్యాప్తంగా చేసి నా లైఫ్ థ్రెట్ లో పెట్టారు అందరు కలిసి. ఓకే, ఇప్పుడు మీకు కోర్టు ఆవరణ రానియకుండా అడ్డుకుంటున్నారా ఈ పోలీస్ సిబ్బంది ఎవరైనా? ఇండైరెక్ట్ గా అదే చేస్తున్నారు. నేను క్యాబ్ లో దిగంగానే ఈ నంబర్ ఈ క్యాబ్ లో దిగింది అని పోలీసు వాళ్ళు మాట్లాడుతుంది నేనే విన్నాను. కోర్టు లోపల ఎంటర్ అది ఏంటి పార్కింగ్ దగ్గర. ఓకే, ఇంకా బయటకు వచ్చేసాను. నేను కోర్టు నుంచి జస్టిస్ అడుగుతున్నాను కదా. నేను ఎవరు ఏ లీడర్ల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కదా. 8 months నుంచి నేను నా తిప్పలు పడుతున్నాను. ఇలా నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి? మీతో పాటు మీ లాయర్ లేరమ్మా? లేదండి, లాయర్లు ఎవరు వస్తారు ముందరికి చెప్పండి? ఈ కేసులో ముందరికి వస్తారా? ఓకే, మీరే ఒంటరిగా పోరాటం చేస్తున్నారు అలా అయితే? అదేనండి, అందుకే నేను మీడియా సహాయం తీసుకోలేదు, లీడర్ సహాయం తీసుకోలేదు. నా మానాన్ని నన్ను బ్రతకనివ్వచ్చు కదా. ఓకే, మీడియా ఒకటే సపోర్ట్ చేస్తుంది మీకు? ఏంటి మీడియా ఒకటే సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు మీరు ఇవాళ కాంటాక్ట్ లో ఉన్నారు, నాకు ఇవాళ ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను లోపలికి వెళ్ళనివ్వట్లేదు ఫోటో అందులోకి. ఓకే, మీరేం కోరుకుంటున్నారు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఐ వాంట్ జస్టిస్ అండి. నా కేసుని ఎందుకు నీరు గారుస్తున్నారు? నా తప్పు మీరందరూ ఎన్నో నా మీద డిఫమేషన్ డిఫమేటరీ కమెంట్స్ చేశారు. నా మానాన్ని నేను చేస్తున్నాను కదా, నా ఫైట్ నేను చేసుకుంటున్నాను కదా. ఎవరిని నేను పబ్లిసిటీ చేస్తున్నాను? ఎవరిని ఇబ్బంది పెడుతున్నాను? నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు? ముందు నుంచి నా కేసు నీరు గార్చాలని చూస్తున్నారు. సో ఈ కేసుకు సంబంధించి ఎందుకు పడుతున్నారు? ఓకే, ఈ కేసుకు సంబంధించి తెలంగాణ స్టేట్ లో ప్రతిపక్షాలు ఎవరైనా కలిసారా మీరు? నేను ఎవరి జోలికి వెళ్ళలేదండి. నేను ఎందుకు వెళ్ళాలి? నాకు తెలుసు కోర్టు నుంచి నాకు ష్యూర్ గా జస్టిస్ వస్తుంది. నా దగ్గర యాంపుల్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టే కదా నేను కోర్టుని అప్రోచ్ అయ్యాను. ఓకే, కానీ ఈ ప్రతిపక్ష నాయకులు ఏమైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం ఏమైనా చేశారా? తెలంగాణ స్టేట్ ప్రతిపక్ష నేతలు ఎవరు కూడా నన్ను కాంటాక్ట్ చేయలేదు. నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వను కూడా. నాకెందుకండి? బికాస్ ఐ నో లీగల్ గా నేను నా కేసు ఎంత వెయిట్ ఉంది ఎంత లేదు నాకు తెలుసు కదా. అందుకే కదా నా మీద ఇలా చేస్తున్నారు. నేను ఆల్రెడీ డీసీపీ గారికి ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వమని 4 months బ్యాకే పెట్టా. 3 months అయిపోయింది, కమిషనర్ గారి దగ్గరకు వచ్చింది. అయినా సరే ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకోవాలా? నేను మొన్నే ఆర్టీఐ కూడా పెట్టాను, ఎందుకు తీసుకోవట్లేదని. నేను ఏం చేయను చెప్పండి? నేను అలాగే వెళ్తున్నా లీగల్ గానే, కానీ నేను ఏ లీడర్ దగ్గరికి వెళ్తే నా కేసు ఇన్ని రోజులు పెండింగ్ లో ఉండదు కదా. ఇప్పుడు మీ కేసుకు సంబంధించింది 2 పార్టీల మధ్య తీవ్రంగా గొడవకైతే దారి తీసింది. సో ఈ కేసు విషయం బయటకు ఎలా వచ్చింది? అసలు మీరు ఎవరు కాంటాక్ట్ కాలేదంటున్నారు, వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వలేదంటున్నారు. ఏమంటే ఒక్క నిమిషం, నేను కోర్టు వీళ్ళకి నోటీసులు పంపించా లీడర్లకి. వాళ్ళ దగ్గర ఎవరు తీసుకుంటారో, కోర్టు ఏం నడుస్తుందో, ఎవరు ఏం చూస్తున్నారో నాకేం తెలుస్తుంది? కోర్ట్ ఈజ్ నాట్ మై హోమ్, రైట్? ఎవరైనా కోర్టుకి వెళ్ళొచ్చు, ఎవరైనా డీటెయిల్స్ తీసుకోవచ్చు. దిస్ ఇస్ ఎలక్షన్ టైం. సో వాళ్ళు ఎవరు ఏం చేశారు? నాకు అలా చేయాలంటే ఆవిడ మీద కంప్లైంట్ పెట్టినప్పుడే నేను మీడియాకి ఇచ్చి నేను హైక్ అయ్యేదాన్ని కదా, నాకు చూసుకునేదాన్ని కదా, నేను పిలిచానని. నా ఉద్దేశం కాదు కదా, నాకు జస్టిస్ కావాలనేది కదా. నా ఒక్కదాన్ని ఇలా చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి? అవునవునండి, కాంగ్రెస్ నుండి ఒక వర్గం మీకు సపోర్ట్ చేస్తుందని అయితే ఒక వాదన అయితే ఉంది, అది ఎంతవరకు నిజమండి? నాకు ఎవ్వరూ కాంటాక్ట్ లేదు. నా కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. అలా ఉంటే నా కేసు ఇన్ని రోజులు పెండింగ్ ఉండదండి. ఓకే 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 అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
సో బాధితురాలైతే మేము ఇప్పుడు మాట్లాడాము. అసలు నాకు ఎటువంటి ఇటు తెలంగాణ స్టేట్లో అధికార పక్షంలోని ఒక వర్గం నాకు మద్దతు ఇస్తుందని వస్తున్న బయట పుకార్లని అవి పుకార్లే, వాస్తవం ఏమీ లేదు అనేది ఆ బాధితురాలు అంటుంది. అలాగే బీజేపీ పార్టీ ఏమన్నా సపోర్ట్ చేస్తున్న వెనక నుండి అంటే అది కూడా లేదు, నా మానంగా నేనే ఒంటరిగా పోరాటం చేస్తున్నాను, ఈ పోరాటాన్ని ఎందుకు ఆపుతున్నారు, సో దీనికోసం నేను గట్టిగా పోరాటం చేశాను, అయినా కూడా తెలంగాణ స్టేట్లోని ఈ పోలీస్ వ్యవస్థ కూడా, నేను కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నా కానీ పోలీస్ వ్యవస్థ కూడా అన్ని విధాలు అడ్డుకుంటుంది, నేను నా మానాన నేను వెళ్తుంటే వీళ్ళందరూ ఎందుకు అడ్డుకుంటున్నారు, అసలు నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదని ఆ బాధితురాలు కన్నీరు మున్నీరు అవుతుంది. ఏ పార్టీ నుండి నాకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు, నేనే ఒంటరిగా పోరాటం చేస్తున్నాను ఈ కేసుకి సంబంధించింది, ఐ వాంట్ జస్టిస్ అంటూ ఆ బాధితురాలు కన్నీళ్లు పెట్టుకోవడం, ఆ ఆడియో మీరందరూ విన్నారు. సో ఇంకాసేపట్లో నాంపల్లి హైకోర్టుకి ఈ కాసేపట్లో నాంపల్లి కోర్టుకి అందరూ చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రెండు పక్షాల వాదనలో ఇప్పుడు న్యాయస్థానం వినడానికైతే సిద్ధంగా ఉంది. చూద్దాం మీనాక్షి నటరాజన్ కేసులో నామినేషన్ తిరస్కరణ విషయంలో ఏమి జరుగుతుంది. నామినేషన్ తిరస్కరణకు గురవుతుందా లేదా ఈ కేసే నీరుగారే ప్రయత్నం అవుతుందా? ఇప్పుడు కోర్టు ఇచ్చే తుది తీర్పుకి అందరూ సర్వత్రా ఉత్కంఠ వాతావరణం అయితే వ్యాపించి ఉంది ఈ కేసుకు సంబంధించింది. ఎందుకంటే తను ఒంటరి పోరాటం చేస్తున్నాను అని ఒకవైపు, కాదు తన వెనకాల బీజేపీ శక్తులు ఉన్నాయని కాంగ్రెస్ అని, లేదు కాదు తన వెనకాల కాంగ్రెస్లోనే ఇంకో టీం ఉందని అటు బీజేపీ పక్షాలు ఒకరిపైన ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు ఎంత వరకు వెళ్తుందో ఇంకా వేచి చూడాలి.